ఏదో వీధి కుక్క అనుకోకుండా వచ్చి కరిచిందనుకుంటే ఇంటి కుక్కలా తోక ఆడిస్తూ వెనకాలే వస్తున్నాడు. ఎవండా? ఒకటి చుట్టమై ఉంటాడు, లేదా తనకి లైనేసేవాడు అయి ఉంటాడు. వాడి వివరాలు తెలుసుకోమని చెప్పానన్నా. ముందు ఆ కుక్కని కొట్టు, అప్పుడే ఆ దయ్యాన్ని వదిలించుకోగలం. వాడు నగరిలో కాలు పెట్టేటప్పుడు మెడ మీద తల ఉండకూడదు. అయ్యో, లోపలికి రండి. అమ్మా నాన్న మిమ్మల్ని చూడాలన్నారు. అమ్మ నువ్వు బానే ఉన్నావుగా? నీకేం కాలేదుగా? నాన్న ఇతనే. బాబు చాలా థాంక్స్. కాలేదమ్మా, లోపలికి రండి. ఏం కాలేదు. రా బాబు. మావయ్య, ఇతనే కుర్రాడు. మా ఇంటి పిల్లని కాపాడావు. నువ్వు చల్లగా ఉండాలయ్యా, నువ్వు చల్లగా ఉండాలి. ఏంటయ్యా మీరు నా కాళ్ళు పట్టుకుని? దేవుళ్ళ వచ్చి నా కూతుర్ని కాపాడావు బాబు. నిన్ను కన్న తల్లి చల్లగా ఉండాలి. కూర్చోండి. కూర్చోండి బాబు. వద్దు, పర్వాలేదు సార్. మలిక అంతా చెప్పింది. ఆ స్థలం మాకు దేవాలయంతో సమానం. ఎన్ని ఆర్థిక కష్టాలు వచ్చినా మేము దాన్ని నమ్మలేదు. ఆ స్థలంలోకి ఎవరు వెళ్ళకూడదని నేను కోర్టులో స్టే ఆర్డర్ కూడా తీసుకున్నాను. హద్దు మీరి లోపలికెళ్లి పనులు చేస్తున్నారు. ఈరోజు గృహప్రవేశం కూడా చేస్తున్నారు. స్థలం తమిళనాడులో ఉండడం వల్ల మాకు సపోర్టు లేదు, అడిగే హక్కు లేదు. ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. నా మాట విని ఆ స్థలం మల్లిక, అమ్మ చూడు, అమ్మ చూడు. మళ్ళీ వచ్చారా? చెప్పడానికి వచ్చేది కదా. రా రా రా.
సమస్య తీరే వరకు ఈ స్థలం జోలికి ఎవరు రాకూడదని ఒకటి కోర్టుకి వెళ్ళి స్టే ఆర్డర్ తీసుకొచ్చాడు. కానీ కోర్టు ఆర్డర్కి మర్యాద ఇవ్వకుండా ఆఫీసర్లు అందరూ వచ్చి ఫంక్షన్ అటెండ్ చేశారా? ఎవడ్రా ఇక్కడ లింగం? నువ్వా? ఆ లింగం నువ్వా? ఎవరో కన్నా కూతురిని చెప్పడానికి గుంపులు గుంపులుగా కిరాయి గుండల్ని పంపిస్తున్నావు. ఇప్పుడు నీ కళ్ళ ముందే నీ ఇద్దరు కూతుర్ని నరికేమంటావా? చెప్పరా? మాట్లాడుతుంటే చచ్చిపోతావేంట్రా? మాట వరుస కనట్లేదు. ఆ పిల్లకు ఒక సమస్య అంటే కన్ఫామ్ గా నరికేస్తా. రామా, రమ్మంటున్నాను కదా. ఓ, ఇది నీ స్థలం. ఇక్కడ ఒక బిల్డింగ్ వస్తే అది నీకు సొంతం. ఇక్కడ కూర్చుని పూజ చేయవలసింది నువ్వు. కూర్చో. కూర్చోమన్నాను కదా. పంతులు గారు, మంత్రాలు మొదలు పెట్టండి. మీకు సరిగా 10 రోజులు టైం ఇస్తున్నా. ఆలోగా ఈ బిల్డింగ్ ని హనుమంతుడిలా అలాగే ఎత్తుకెళ్ళి ఇంకెక్కడైనా పెట్టుకున్నా సరే, లేదా జేసీబీతో కొట్టించి నేల మట్టం చేసి ఆ చెత్తని అమ్ముకున్నా సరే, స్థలాన్ని మాత్రం ఇచ్చేయి. అలా చేయలేదనుకో, స్వామి, పూజంతా అయ్యాక చివరిలో ఒక మూటేస్తావే, అది లేవు. ఇదిగో పట్టుకోమా, పడే, నిప్పులు పడే. హోమంలో పడేసావు కదా, ఇక ఈ కాలేజు ఈవిడికే సొంతం. வணக்கம் மினிஸ்டர் என்னம்மா நல்லா இருக்கீங்களா? நல்லா இருக்கேன். బుద్ధుందా మీకు? ఊరోళ్ళ స్థలంలో బిల్డింగ్ కట్టి దాన్ని స్మూత్ గా డీల్ చేయకుండా అరాచకం చేస్తారా? ఇంతవరకు ఎవరో ఖర్చు అయింది? 180 కోట్లు. నేనెంత ఇచ్చాను? 160 CR. మీరెంత పెట్టారు? 20 కోట్లు 30 ఎకరాల స్థలం. ఆ స్థలంలో మీరు బిల్డింగ్ కట్టలేదు కదా. ఇంతే కదయ్యా మీ తెలివి. వేలూరు డిస్ట్రిక్ట్కి ఏమీ చేయలేదు. ఎప్పుడు మెడికల్ కాలేజీ తెరుస్తారని సీఎం డేట్ అడుగుతూనే ఉన్నారు. బినామీగా ఉండడానికి ఒక అర్హత వేణు. ఏయ్ సర్వణ కుమార్, చెప్పిన డేట్కి భూమి పూజ చేశానా? బిల్డింగ్ కట్టి పూర్తి చేశానా? గృహప్రవేశం చేశానా? అదే విధంగా నువ్వు చెప్పిన డేట్కి కాలేజ్ ఓపెన్ చేస్తాం. అదిలో మాత్రం ఇరుక్కాదు. సైట్ నే రిజిస్టర్ చేయలేదు, మరి ఎలాగయ్యా కాలేజ్ ఓపెన్ చేస్తావు? నేను కిరీటం పడిపోతుందని కంగారు పడుతుంటే నువ్వు పంచ ఊడిపోతుందని గోల పెడుతున్నావు. ఆ దయ్యాన్ని చంపిన తర్వాత స్థలాన్ని రిజిస్టర్ చేస్తాను, అర్థమైందా? వాళ్ళకి ఆ స్థలం కన్ఫర్మ్గా కావాలి. మీ కూతురికి ఏమైనా అయితే ఆ స్థలం వాళ్ళకి దక్కదు. మరి ఎందుకు తనని చంపాలని చూస్తున్నారు? నేను ఊరెళ్ళాక ఏం జరిగింది నాన్న? మల్లిక చదువు ఖర్చుల కోసం మిట్టపాలెంలో ఒకరి దగ్గర 3 లక్షలు అప్పు తీసుకున్నాను. దానికోసం ఓ ఖాళీ స్టాంప్ పేపర్ మీద సంతకం పెట్టించాను. ఆ స్టాంప్ పేపర్ని 5 లక్షలు ఇచ్చి కొనుక్కుని అందులో రాజలింగానికి నేను ఆ స్థలాన్ని 30 లక్షలకు అమ్మినట్టు 25,000 అడ్వాన్స్ తీసుకున్నట్టు టైప్ చేసి తిరుతని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. ఈ సంతకం నీదే కదా. అప్పు బ్యాలెన్స్ అమౌంట్ తీసుకొని సైట్ని రిజిస్టర్ చేసి ఇచ్చే. ఇల్లనా చీటింగ్ కేసులో నిన్ను అరెస్ట్ చేయాల్సి వస్తుంది. సార్, నిజానికి ఆ స్థలాన్ని అమ్మే హక్కు నాకు లేదు సార్. ఈ అగ్రిమెంట్ చెల్లదు సార్. యో, అది మీ పూర్వీకులు ఎడందానే, మరి ఎందుకే చల్లదగ్గరది అంటున్నావు? ఆ పత్రాల ప్రకారం ఆ స్థలాన్ని 6వ తరానికి చెందిన మొదటి వారసులే అమ్మగలరు. మాకు అనుభవించే హక్కు మాత్రమే ఉంది. 6వ తరమా? ఎవరే అది? నా కూతురు మల్లిక. తనకు మాత్రమే సంతకం పెట్టే హక్కు ఉంది. కొత్త కథ చెప్తున్నావేంటయ్యా? 6వ తరాన్ని లేపేస్తే 5వ తరం పెట్టిన సంతకం చెల్లుతుంది కదా. అందుకే ఇలా పగబట్టి వెంటాడుతున్నారా? నీదైనా రత్నం. అవునా, వచ్చి బండెక్కు. ఎందుకు? నడి రోడ్డు మీద నలుగురిని తరుముకుంటూ వెళ్ళి నరికావు.
ராஜலிங்கம் காரனை దొంగలించావు அதுக்கு అరెస్ట్ వారెంట్ இருக்கா? இருக்கு இங்கேதான் இருக்கும் இப்பவே காட்டு ఏం రత్నం ఎవరు వీళ్ళంతా ఎందుకు వచ్చారు ఇక్కడికి? నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారు. వారెంట్ అడిగితే తుపాకీ చూపించి బెదిరిస్తున్నారు. కొట్టారంటే నీ అబ్బా ఎంత ధైర్యం ఉంటే పర్మిషన్ లేకుండా బార్డర్ దాటి ఎంతమంది మూకలేసుకొస్తావు? நாங்க தமிழ்நாடு போலீஸ் ரெஸ்பெக்டோட பேசுங்க రై నీ ఊళ్ళో ఉన్నంత వరకే నీకు పోలీస్ అనే మర్యాద. బార్డర్ దాటేస్తే నువ్వు నాకు వాచ్మెన్ వేరా? రే మూర్తి వెళ్ళ గేట్ మూసారా? ఒక్కడు కూడా ఇక్కడి నుంచి బయటకు వెళ్ళరా? అందరినీ చొక్కాలు విప్పి కూర్చోబెట్టరా. చొక్కాలు విప్పండి, టోపీలు తీయండి, విప్పండిరా. చూపెట్రా. ఏమైందిరా? అన్నా పోలీసులు గొడవ చేస్తున్నారా? ఎవరిని అరెస్ట్ చేస్తారా? ఏంటి గొడవ? తుపాకీ చూపించి బెదిరిస్తున్నాడు. రే మహేష్ వేసారావండి. తమిళనాడు సారో అన్నతోనేనా? ఉందన్నా, కోప్పడకు. మూర్తి, మావయ్య, ఈ రోజు మాట్లాడు. మాట్లాడు. యూనిఫామ్ లేకుండా బార్డర్ దాటి అభిమానంతో నువ్వు నా ఇంటికి రా, నేను నీ ఇంటికి వస్తాను, అదేం పర్వాలేదు. కానీ యూనిఫామ్ వేసుకుని బార్డర్ దాటి డ్యూటీ చేయాలనుకుంటే ముందు కంప్లైంట్ రిజిస్టర్ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి నీ డిఎస్పీ దాన్ని ఓకే చేసి నీ ఎస్పీ దాన్ని అప్రూవ్ చేసి నువ్వు ఆ పేపర్స్ తో వెళ్ళి నగర ఇన్స్పెక్టర్ తో ఇక్కడికి రావాలరా. అది వదిలేసి లోకల్ గుండాలా తుపాకీ చూపించి మమ్మల్ని బెదిరిద్దాం అనుకున్నావా? తోలు చేస్తాం. ఈసారికి వదిలేస్తా. ఓయ్, బండి మిస్ అయిందని వెతుకుంటూ వచ్చారు కదా, అదిగో అక్కడ ఉంది. తీసుకోండి. అయ్యా, మీరేం కంగారు పడకండి, ధైర్యంగా ఉండండి. నువ్వు మాకు చాలా ముఖ్యం. రత్నం నీ కోసం ఏవైనా చేస్తాడు. రే రత్నం, మావయ్య, లేరా కుర్రాళ్ళని కూడా ఉంచు. సరే మండు వదిలేసేస్తాను. ఇది వాళ్ళింటి సమస్య కాదురా, ఇప్పటి నుంచి ఇది మన సమస్య. రే మహేష్, ఎక్కడా తేడా కొట్టకూడదు. జాగ్రత్తగా చూసుకుంటా. వెళ్ళొస్తాను. ఓకే అన్న, ఓకే ఓకే. ఓయ్ గుండు, ఆయన ఏదో కోపంలో పొడవమన్నాడు, నువ్వు పొడవడానికి వెళ్తున్నావేంటి? నువ్వు పొడిస్తే నన్నేనయ్యా సరెండర్ అవ్వమంటారా? ఈ విషయం మహేష్ కి తెలియకుండా పోయిందే. లేదు, నాకు తెలియక అడుగుతున్నాను. అడుగుమూర్తి, ఈ మొహానికి మహేష్ అని ఎవరా పేరు పెట్టింది? మార్చుకోవచ్చు. ఇది ఈ మొహానికి పెట్టిన పేరు కాదు, నేను పుట్టగానే ఆ మొహానికి పెట్టిన పేరు. నువ్వు చిన్నప్పుడు వేసుకున్న షర్ట్ మార్చుకున్నావు, అలాగే చడ్డీ మార్చుకున్నావు, పాలు తాగడం మానేసి మందు కొట్టావు. ఇవన్నీ మార్చుకుంటావు కానీ పేరు మార్చుకోవా? వీటన్నిటినీ మార్చచ్చు. అమ్మా నాన్న పెట్టిన పేరు మార్చగలవరా? అన్నా చెప్పాబు. ఓ ఇల్లు అద్దెకు కావాలి. ముక్కు మీద రక్కేసిందబ్బా. ఎలాంటి ఇల్లు కావాలి బాబు? ఇల్లంటే ఇల్లు కాదు, ఓ పశువుల పాకలా ఉంటే చాలు. చూస్తాను బాబు. అలాగే మెయిన్ రోడ్ లో ఒక టిఫిన్ కొట్టు చూశాను. మన కుర్రాళ్ళంతా అక్కడికి వెళ్ళి తింటారు. మనోడు కొట్టే ఆకన్నా చూసుకుందా. నానా, వాళ్ళందరూ ఉండడానికి బయట ఇల్లు వెతుక్కుంటున్నారు. మేడ మీద ఖాళీగానే కదా ఉంది. మనకి హెల్ప్ చేయడానికి వచ్చిన వాళ్ళు బయట ఉంటే బాగుంటుందా చెప్పండి. 24 గంటలు ఇంట్లో ఇద్దరు మనుషులు వెపన్స్ తో ఆ ఉంటారు. ఇద్దరులో ఒకడిని నేను. నువ్వు నాతోనే ఉండు, లేకపోతే నా అనుకున్నాను. ఏర్పాటు చేస్తా. అంత తేలిగ్గా మూర్తన్నా. ఉండవుగా. నాతో మేడ మీదకి వస్తారా? ఏమ్మా, చీపురు గడి చేత పట్టుకుని నన్ను మాత్రమే పిలుస్తున్నావు? మీరు బయట ఎక్కడ ఉండక్కర్లేదు, మరే? మేడ మీదే ఉండొచ్చు. రూమ్ శుభ్రం చేయాలి, వచ్చి హెల్ప్ చేస్తారా? ఏయ్ జాలి, మీ తాత ఎవరికి తెలియకుండా ఎక్కడే దమ్ము కొడతారా? ఇది ఓకే కదన్నా? బాగానే ఉందనుకో, కానీ మాకు ఇచ్చేటప్పుడు ఆలోచించి ఇవ్వు. ఏ దెయ్యాన్ని తీసుకొచ్చి ఎంత మంచి బెడ్రూమ్ ఇచ్చి పడుకోమన్నా అది తలుపులు తెరుచుకొని తిన్నగా వెళ్ళి శ్మశానంలోనే పడుకుంటుందట. అంతలా ఏం చేస్తారు? 8ంటికి క్వార్టర్ ఓపెన్ చేస్తాం, 9ంటికి హాఫ్ ఓపెన్ చేస్తాం, 10 దాటాక ఫుల్గా తాగి వాంతులు చేసుకుంటాం. అడగడానికి వస్తే మీ బాబు తల మీద కూడా కక్కుతాం. ఏం బ్రాండ్ తాగుతారు? డబ్బులు ఎక్కువ ఉన్నాయనుకో, ఎంచక్క ఫారిన్ సరుకు తెచ్చుకొని పొలైట్ గా తాగుతాం. డబ్బులు తక్కువ ఉంటే టాయిలెట్టే లేని లోకల్ బార్ లో ఒకే ఒక ఆమ్లెట్ కొనుక్కొని కంపు కొట్టే సరుకు తాగి 3 రోజులు తలనొప్పితో పడుకుంటాం అంతే. సరే, రోజు 2 బాటిల్ నేనే కొని ఉంచుతాను. ఏంటి? ఎంజాయ్. అమ్మా ఇదిగో, నాతో చెప్పినట్టు ఇంకెవరితోనూ చెప్పకే. కిందనున్నాడే గడ్డపార రత్నం, వాడికి నువ్వు చెప్పింది తెలిస్తే గొంతులోకి దించి వెనక నుంచి తీసేస్తాడు. వద్దే?